ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవని నా చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరుగుతూ చూస్తున్నదాన్ని. నాకు తెలుసా, నీకు తెలుసా? అలా లేనిపోనివి చెప్పి సుబ్బారావు గారికి నా మీద అనుమానం కలిగించుకో. ఆయన నన్ను వంటకు పిలవరు. వంటలకి తీసుకెళ్లడం కాదు, జీతం సరిగ్గా ఇవ్వాలి. మోసం చేయరు కదా డబ్బారావు? సారీ సుబ్బారావు. భీమేషు, ఈ మల్లికని ఎలా భరిస్తున్నారాయా మీరు? నిన్ను నీ పెళ్ళం భరించడం లేదా? కాఫీ తాగి ఇక బయలుదేరు. ఏంటి స్థలమా? స్థలం కొనుక్కుని నేనేం చేయాలి? ఆహా, ఈ ఇంట్లో ఒక్కొక్కడు ఒక్కో బ్యాంకులా కనిపిస్తున్నారుగా. ఏంటి అందులో హోటల్ పెట్టాలా? పునాదులు తవ్వి పిల్లర్స్ వేసి స్లాబ్ పోసి ఇల్లు కట్టి గృహప్రవేశం చేసేసరికి ఉన్న డబ్బంతా అయిపోతుంది. ఇంకా హోటల్ ఎక్కడ పెడతాను? అలా కాదు, నాకు రన్నింగ్లో ఉన్న హోటల్ కావాలి. ఫర్నిచర్స్ అవి కాస్త అటు ఇటుగా ఉన్నా నేను చూసుకుంటాను. హోటల్ తీసుకుంటున్నాం, ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేస్తున్నాం. వారం రోజుల్లో హోటల్ గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నాం. ఈ సురేష్ గాడు చిక్కాడు. అరే, క్యాష్ రెడీగా ఉందయ్యా. మంచి హోటల్ చూసి చెప్పండి. కమిషన్ కావాలంటే ఇస్తాను, కానీ వెరీ అర్జెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు డబ్బు గురించి డౌటే వద్దు. కట్టలు కట్టలుంది. ఈ చివరి బంగారు బాతు నుంచి మన ఆట మొదలు పెట్టాలి. ఇలా ఒక్కొక్కడిని పట్టి మూటలుగా కట్టిన డబ్బు కట్టలు చాపలా చుట్టేసి మనం శ్రీమంతులం అయిపోవడమే తరువాయి భాగం.